హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ చూసుకుందాం. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి సమ్ డిఫరెంట్ మోడల్ ఉంటుంది. సో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సమ్స్ వచ్చేసి మోస్ట్లీ స్కూల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీరు నేర్చుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ సమ్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/7 ఆఫ్ 21. ఓకే, సో ఎప్పుడైతే మీరు 1/7 ఆఫ్ అని చూస్తారో ఆఫ్కి మీనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ అర్థం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే, సో 1/7 ఆఫ్ 21. సో ఎలా సాల్వ్ చేయాలి? ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని చెప్పాను కదా, 1/7 ఇంటూ 21 అని వేసుకోవాలి. ఓకే, సో 1/7 ఇంటూ 21. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఫ్రాక్షన్లో ఉంది, ఇక్కడ నార్మల్ హోల్ నెంబర్ కదా. సో ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్స్లో మనం ఎడిషన్స్లో కాకుండా ఇది డినామినేటర్లో ఉంది. 1 ఈజ్ న్యూమరేటర్ అండ్ 21 ఈజ్ ఆల్సో ఇన్ ద న్యూమరేటర్. ఓకే, 21కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి మనం 1 రాసుకోవచ్చు, లేకుంటే ఇలా వదిలేయండి. ఓకే, సో ఎప్పుడైనా డినామినేటర్ న్యూమరేటర్ ఉన్నప్పుడు డినామినేటర్తో న్యూమరేటర్ వాల్యూస్ని మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ క్యాన్సిల్ అయితే కనుక. సో ఈ మల్టిప్లికేషన్స్లో న్యూమరేటర్తోనే మల్టిప్లై చేయాలి, డినామినేటర్తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ డినామినేటర్స్తో న్యూమరేటర్స్ ఏమైనా డివైడ్ అయితే కనుక మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు ఇది ఎలా ఉంది? ఇప్పుడు మనకి 1/7 ఇంటూ 21/1. ఓకే, ఎప్పుడైనా సరే ఒక సింగిల్ నెంబర్ హోల్ నెంబర్ ఇస్తే కనుక డినామినేటర్ 1 అని రాసుకోవాలి. ఓకే, అంటే దాని డినామినేటర్ ఏం లేకపోతే 1 అని మీనింగ్ అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ఇది డినామినేటర్స్, ఇవి న్యూమరేటర్స్. ఎక్కడైనా న్యూమరేటర్స్ డినామినేటర్స్తో క్యాన్సిల్ అయితే కనుక క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 7 టేబుల్లో నాకు 21 7 3 21 కదా. ఓకే, డివైడ్ అవుతుంది కదా. సో 3 1s are 3. ఇప్పుడు న్యూమరేటర్స్ డినామినేటర్స్ సపరేట్గా మల్టిప్లై చేసుకోండి. 3 1s are 3 బై 1 1s are 1. సో ద ఆన్సర్ ఎంత అవుతుంది? 3. ఓకే, 1/7 ఆఫ్ 21 ఆన్సర్ ఈజ్ 3. ఓకే, సో అలాగే ఇంకొక సమ్ చూసుకుందాం. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, 3 1/5. ఆఫ్ అంటే ఏం చెప్పాలి? మల్టిప్లికేషన్ రాసుకోవాలి. 3 1/5 ఇంటూ 250. ఓకే, ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి p/q ఫామ్లోకి. ఓకే, 3 5s are 15, 15 + 1 16, 16/5 ఇంటూ 250. ఓకే, సో ఇప్పుడు ఈ 5 టేబుల్లో 250 డివైడ్ అవుతుంది కదా. 5 5s are 25 0. ఇప్పుడు న్యూమరేటర్స్ మాత్రం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 16 ఇంటూ 250. 16 5s are 80 and 0 800. So what is the answer? 800 is the answer. ఇది ఒక మెథడ్. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి 3/4 ఇంటూ 16/9. ఓకే, 3/4 ఇంటూ 16/9. ఇక్కడ మీకు రెండు ఫ్రాక్షన్స్లోనే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్లో అయితే ఈ డినామినేటర్ ఈ న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి, లేకుంటే ఈ డినామినేటర్తో నెక్స్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి, లేకుంటే ఈ డినామినేటర్తో నెక్స్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఈ 4 టేబుల్లో 16 వస్తుంది కదా, అండ్ ఈ 3 టేబుల్లో 9 కూడా వస్తుంది. ఓకే, సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 4s are 16 అండ్ 3 1s are 3 3 3s are 9. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ 3 టేబుల్తో నేను ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేశాను, ఈ 4 తోటి ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేశాను. ఓకే, సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4/3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇంకొక సమ్ చూసుకుందాము. 1 1/2 ఇంటూ 1 1/3 ఇంటూ 1 1/4. ఇక్కడ అన్ని మల్టిప్లికేషన్స్లే. మనం లాస్ట్ వీడియోస్లో చూసుకున్నట్టు ఎడిషన్స్లో డినామినేటర్స్ని కామన్ తెచ్చుకుంటాం, కానీ మల్టిప్లికేషన్స్లో అది అవసరం లేదు. న్యూమరేటర్ సపరేట్గా డినామినేటర్ సపరేట్గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోండి, అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి. ఓకే, 2 1s are 2 2 + 1 3, 3/2 ఇంటూ
4/3 ఇంటూ 5/4. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అన్నిటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ థర్డ్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేసుకుందామా. ఇక్కడ మనకి క్యాన్సిల్ కూడా అవుతాయి. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఈ 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాగని చేసేసుకోవచ్చు. ఒకవేళ ఏది కూడా కామన్ క్యాన్సిల్ అవ్వకపోతే, అంటే డివైడ్ అవ్వకపోతే కంపల్సరీ మల్టిప్లై చేయాలి. కానీ నేను తీసుకున్న సమ్లో ఈ 4 సేమ్ ఉన్నాయి కదా, అండ్ ఈ 3 కూడా క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్. అండ్ మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ 5 న్యూమరేటర్లో 5 డినామినేటర్లో 2. సో ఆన్సర్ ఏం రాసుకోవచ్చు, 5/2 అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక సమ్ చూసుకుందాం. టెన్ 3/5 ఇంటూ 11 2/3 ఇంటూ 2 1/4. ఓకే, సో ఇప్పుడు చూడండి, 5 10s are 50, 50 + 3 53/5 ఇంటూ 33 + 2 35/3 ఇంటూ 8 + 1 9, 9/4. ఓకే, సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి ఇలా చూడండి. ఈ 5 టేబుల్లో 35 వస్తుంది కదా, 5 7s are 35. ఓకే, అండ్ 3 3s are 9. ఓకే, సో ఇంకేం క్యాన్సిల్ అవ్వవు, ఇంతే క్యాన్సిల్ అయ్యేది కదా. సో ఇప్పుడు న్యూమరేటర్ సపరేట్గా డినామినేటర్ సపరేట్గా మల్టిప్లై చేసుకో. న్యూమరేటర్స్లో మనకి ఏం మిగిలింది, 53 ఇంటూ 7 ఇంటూ 3 బై డినామినేటర్ ఏమున్నాయి ఇంకా 4 అంతే కదా. సో ఇప్పుడు 3 3s are 9, 3 5s are 15, 159 into 7/4 that equal to, so 1113/4. ఓకే, ఈక్వల్ ఇది డివైడ్ అయితే కనుక డివైడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలాగే లీవ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూసుకుందామా. ఎవాల్యుయేట్ 6 2/5 into 25/8 minus 4/3 into 1 1/8. ఇక్కడ చూసారా, మీకు కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ సబ్ట్రాక్షన్ కదా. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న సమ్స్ సాల్వ్ చేసేసుకోండి. ఓకేనా, బ్రాకెట్లో మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇవి మల్టిప్లై చేసుకొని దెన్ వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలి దీన్ని, 6 2/5 25/8. ఫస్ట్ దీన్ని p/q ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ 30 30 + 2 32, 32/5 ఇంటూ 25/8. ఓకే, మైనస్ 4/3 ఇంటూ 8 1s are 8, 8 + 1 9, 9/8. ఓకే, సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, 8 టేబుల్లో 32, 8 4s 32 రైట్. నెక్స్ట్ 5 5s are 25. ఓకే, హియర్ 3 3s are 9, 4 2s are 8 కదా. సో ఇప్పుడు 4 5s are 20, 20 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ఏం మిగిలింది మనకి 3/2, 20 మైనస్ 3/2. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సబ్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మనకి రూల్ ఏంటి, డినామినేటర్స్ రెండు సేమ్ ఉండాలి లేదా కామన్ నెంబర్ కావాలి కదా. సో ఇక్కడ మనకి డినామినేటర్ 20కి 1 ఉంటుంది, 3/2. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక హోల్ నెంబర్ ఇంకా 3/2 ఒక ఫ్రాక్షన్ ఇస్తే, ఓకే, మీరు డైరెక్ట్ లైక్ ఎల్సిఎం తీసుకోకుండా డైరెక్ట్ మల్టిప్లైనే చేసేయచ్చు. ఓకే, లైక్ 2 into 20 చేసి డినామినేటర్ కంప్లీట్గా 2 రాసుకోవచ్చు, అది కూడా 1 ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎలా అంటే 2 20s డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా, 2 20s 40. ఎందుకంటే నాకు ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ ఈ డినామినేటర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే డినామినేటర్ కామన్ సేమ్ 2 వస్తుంది. ఓకే, సో 2 20s 40 minus 3 equal to 40 minus 3 how much, 37, 37/2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇంకొక సమ్ చూసుకుందాం. సెకండ్ సమ్, 3 into 37/5 minus 21/10 plus 1/3 into 1 4/5
మైనస్ 6/10. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ చూడండి, బ్రాకెట్స్లో మీకు సబ్ట్రాక్షన్ ఫార్మ్లో ఉన్నాయి కదా, అండ్ 1 ఎడిషన్. అండ్ ఈ రెండు చూడండి 3 అండ్ బ్రాకెట్ 3 ఇంటూ అవుతుంది ఇది. ఓకేనా, 3 ఇంకా బ్రాకెట్ ఇచ్చి లోపల ఏమైనా సమ్ ఉంటే కనుక ఇది ఇంటూ మల్టిప్లికేషన్లో ఉంటుంది. 3 బ్రాకెట్ ఫామ్లో ఉంటే 3 ఇంటూ అని అనుకుంటాం. ఓకే, 3 మల్టిప్లై అని అర్థం అది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్స్లో ఉన్నవి సాల్వ్ చేయాలి. ఓకే, సింప్లిఫై చేయాలి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి, సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది 10 కదా. సో 5 2s are 10, 2 into 37, 14, 2 6 7, 74 minus 21 ప్లస్ 1/3. ఇది మిక్స్డ్ ఫామ్లో ఉంది కదా, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 5 1s are 5 ప్లస్ 4 is 9, 9/5 కదా. సో ఇక్కడ మనం కామన్ 10 తీసుకుందాం, దీనికి కూడా పైన ఏమొచ్చింది 9 కదా. సో 5 2s are 10, 2 9s are 18, అంటే ఇది 18 అవుతుంది. నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి, ఇది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఉంటుంది. ఓకే, సో 18 మైనస్ 6. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. 74 minus 21, 4 minus 1 is 3, 7 minus 2 5/53/10 plus 1/3, 18 minus 6, 8 minus 6 2, 12, 12/10. ఓకే, సో ఇప్పుడు ఈ బయట ఉన్న నెంబర్స్ తోటి బ్రాకెట్స్ ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ 3 into 53 చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఇప్పుడు ఎలా రాసుకోవాలంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ ఫామ్ 3 into 53/10 ప్లస్ 1/3 into 2/10 ఇలా ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ ఈ ఫ్రాక్షన్స్తో మల్టిప్లై అవుతుంది, ఇది ఈ ఫ్రాక్షన్తో మల్టిప్లై అవుతుంది. ఓకే, మధ్యలో ప్లస్. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసుకున్న తర్వాతనే వచ్చిన ఆన్సర్ని యాడ్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై. 3 3s are 9, 3 5s are 15/10 ప్లస్ ఇక్కడ 12 కదా, 3 4s are 12 కదా, 3 times పోతుంది కదా, 3 4s are 12 అండ్ 2 2s are 4, 2 5s are 10. ఓకే, ఇక్కడ మిగిలింది ఏంటి మనకి 2/5 కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకుందాం. 159/10 ప్లస్ ఇక 2/5 మనం క్యాన్సిల్ చేసుకున్నాం కదా, దాని బదులు 4/10 ఉంచేసుకుంటే మళ్ళీ మనం ఎల్సిఎం తీసుకోవాలని అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి 4/10 నేను క్యాన్సిల్ చేశాను కదా, క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్ అలాగే ఉంచేస్తే, ఓకే 4/10 ఇలాగే ఉంచేస్తే మనం మళ్ళీ డినామినేటర్స్ని కామన్ తెచ్చుకోవడానికి మల్టిప్లై చేయక్కర్లేదు. లేకుంటే మళ్ళీ కామన్ తీసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుంది, 4 వస్తుంది పైన న్యూమరేటర్. ఓకే, సో ఇక్కడ చూడండి 10 కామన్ తీసుకుంటే పైన న్యూమరేటర్ జస్ట్ మల్టిప్లై చేసుకోవాలి కదా. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 9 + 4 is 13, 163/10. సో 163/10 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటి సమ్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓకే, సో ఇది డిఫరెంట్ మోడల్ కదా. నెక్స్ట్ సమ్ చూసుకుందాం. నెక్స్ట్ సమ్ 4/6 into 9/16 into 8/3 plus 8/5 minus 6/10. ఇక్కడ మన కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఉంది కదా. సో యాజ్ యూజువల్గా బ్రాకెట్లో ఉన్న సమ్స్ ఫస్ట్ మల్టిప్లై చేసుకోండి, నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సో 4/6 ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా మనకి, 4 4s are 16 కదా. నెక్స్ట్ 3 2s are 6, 3 3s are 9, right. Next 4 2s are 8 and this 3 are same కదా. ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ మనకి మిగిలింది 1, ఎందుకంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 1 అని రాసుకోవాలి. 1 + 8/5 minus 6/10. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఉంటే డైరెక్ట్ మల్టిప్లై చేస్తే కామన్ డినామినేటర్ 5 అవుతుంది కదా. సో 5 1s are 5, 5 + 8
బై 5. ఫస్ట్ ఈ 2 సమ్ సాల్వ్ చేయండి, వచ్చిన ఆన్సర్తో సబ్ట్రాక్ట్ చేయండి. -6/10 కదా. నెక్స్ట్ 5 + 8 is 8. 8 + 5 13. 13/5 -6/10. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ డినామినేటర్ సేమ్ లేదు కదా, ఏం రాసుకున్నాం, డినామినేటర్ కామన్ 10. ఓకే, నౌ 5 2s are 10, 13 2s are 26. 26 - 6 that equal to 20/10 కదా. సో 10 టేబుల్లో 20 2 times. సో ద ఆన్సర్ ఈస్ 2. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 2. ఓకే, నేను కొన్ని సమ్స్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్, అవి మీరు సాల్వ్ చేసి ట్రై చేయండి. ఈ లెసన్స్ మీరు వింటున్నప్పుడు రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ టైం రిఫర్ చేసుకోవడానికి. సో ఈ సమ్స్ సాల్వ్ చేయండి. 3/11 + 5/22 ఇంటూ 14/9 + 5/6. ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు సాల్వ్ చేయలేకపోతే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే వీటి ఆన్సర్స్ నేను మీకు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ సమ్ 11 1/4 ఇంటూ 3 1/5 + 4 2/3 ఇంటూ 5 6/7. And third sum 7/9 - 5/27 into 1/3 - 5/18. ఈ 3 సమ్స్ సాల్వ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఆన్సర్స్ నాకు మెన్షన్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దిస్ నాకు మీరు రిక్వెస్ట్ పెడితే నేను వీటికి ఆన్సర్స్ మెన్షన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి సేమ్ మల్టిప్లికేషన్స్ టాపిక్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.